viewers, welcome to my channel Avani's World. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava, Sri Matre Namaha. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం చతుర్దశి. ఈరోజు శుక్రవారం అండి, శ్రావణ శుక్రవారం, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు మనం జపించవలసిన మంత్రం ఓం ఆదిశేషాయ నమః. ఆదిశేషుడు అంటే సర్పము అండి. మానవుడు ఉద్భవించకముందు మనిషి రూపంగా ఉండకముందు సర్పాకారంలోనే ఉండేవాడు అండి. అందుకే మానవునిలో ఉండే శుక్లాలు సర్పాకారంలో ఉంటాయి. అదేవిధంగా గోవుకు వెనక భాగంలో ఉండే తోక కూడా సర్పాకారంలోనే ఉంటుంది అండి. ఇక మన శరీరం కూడా సర్పాకారంలోనే ఉంటుంది అండి. మన లోపల జాగృతమయ్యే ఊర్ధ్వశక్తి కూడా సర్పమేనండి. ఇలా మనం సర్పానికి ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తూ వస్తున్నాం. దానికి ఒక ప్లేస్ అనేది ఇచ్చామండి. సర్పాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః, ఓం ఆదిశేషాయ నమః. అందరూ ఈ నామాన్ని ఈరోజు 108 సార్లు జపించి ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. విష్ణుమూర్తి శేషతల్పము కూడా ఆ ఆదిశేషుడు అండి. అలాగే పరమేశ్వరుని మెడలో ఉండేది వాసుకి అండి. అలాగే వినాయకుడు తన ఉత్తరీయంగా ధరించింది సర్పాన్ని అండి. సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ఎంతో దేవతామూర్తులు సర్పాలను ఆభరణాలుగా తమ వెంట ఉంచుకున్నారు. ఇక ఈరోజు మంచి మాట అండి. భగవంతుని నమ్మిన వారికి భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం గురించి వారికే తెలుస్తుంది అండి. భగవంతుని నమ్మిన వారికి, పొందిన వారికే తెలుస్తుంది ఏం భగవంతుడి నుంచి పొందాము అని చెప్పేసి. మనుషులను నమ్మి మోసపోయిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ భగవంతుని నమ్మి మోసపోయిన వాళ్ళు లేరండి. పిల్లికి దీపాలు, నక్కకు నామాలు అనే సామెత ఉంటుంది అండి. పిల్లికి చీకటి టైంలోనే కళ్ళు బాగా కనిపిస్తాయండి. కొంతమంది ఏం చేస్తారంటే దీనికి కళ్ళు కనపడట్లేదు చీకట్లో అని చెప్పేసి దీపం వెలుతురు చూపిస్తారు. అది ఎంత అజ్ఞానం. అలాగే నక్కకు నామాలు అంటే నక్క కన్నా తెలివైంది, మోసపూరితమైనది ఏదీ లేదండి నక్కకున్న గుణాలు. అలాంటి నక్కనే మోసం చేసి నామాలు పెట్టే లెక్క చేస్తారండి ఇది అండి. ఇక దీనికి సంబంధించి మంచి కథ చెప్తాను. అర్జునుడు, కృష్ణుడు ఒక దారిలో వెళ్తున్నారండి. అలా వెళ్తున్నప్పుడు వారికి ఒక బ్రాహ్మణుడు భిక్షాం దేహి అని అడుగుతూ కనిపిస్తాడండి. అప్పుడు అర్జునుడు చూసి, అయ్యో ఇంత మంచి బ్రాహ్మణుడు ఏదైనా వేదాలు చెప్పుకుంటూ బ్రతకొచ్చు కదా, ఇలా అడుక్కుంటున్నాడు అంటే ఎంత పెద్ద కష్టం ఉందో అని చెప్పేసి ఒక సంచి నిండా బంగారు నగలు ఇచ్చి ఇవి తీసుకెళ్ళి మంచిగా బ్రతుకమని చెప్తాడు అండి. అప్పుడు బ్రాహ్మణుడు అది సంతోషపడి దాన్ని తీసుకుని వెళ్తుండగా ఒక దొంగ చూసి అతన్ని భయపెట్టి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడండి. ఆ సంచిని లాక్కెళ్ళిపోతాడు. అప్పుడు బ్రాహ్మణుడు నా తలరాత ఇలా ఉంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే అదే సేమ్ ప్లేస్లో నిల్చొని భిక్షాం దేహి అంటాడండి. మళ్ళీ అర్జునుడు అతన్ని చూసి, నిన్ననే కదా బంగారం సంచి ఇచ్చాను, మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ నిల్చున్నాడు, సరేలే అని తన చేతికున్న ఒక రత్నాన్ని, మాణిక్యం రత్నాన్ని ఇస్తాడు అండి. దాన్ని బ్రాహ్మణుడి ఇంటికి తీసుకెళ్ళి మట్టి కుండలో పెట్టి అతుకు పెట్టి పెడతాడండి. బయటకు వెళ్ళి ఆ రత్నాన్ని ఎవరైనా కొంటారో అని అడగడానికి బయటకు వెళ్తాడండి. ఇక వాళ్ళ భార్య రోజు తెచ్చే మట్టి కుండ విరిగిపోవడంతో ఆ పక్కన ఉన్న మట్టి కుండని తీసుకెళ్ళి కొలనుకు తీసుకెళ్ళి నీరు తీసుకొని వస్తుంది అండి. దాన్ని కడిగే క్రమంలో ఆ రత్నము వెళ్ళి నదిలో పడిపోతుంది. ఇక బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి ఏం జరిగిందని చూడంగానే అందులో చూస్తే అసలు ఏమీ ఉండదు, నీరు తప్ప. దాన్ని పగలగొట్టినా విరగొట్టినా రత్నం కనిపించదు. ఇక నా దరిద్రం ఇంతే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే అదే ప్లేస్లో వెళ్ళి నిల్చుంటాడండి. అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఏంటి ఇలా ఇన్నిసార్లు ఇచ్చినా ఇదే జరుగుతుంది అని. ఇక అప్పుడు కృష్ణుడు అంటాడు, దారిద్రం అనేది ఎవరు దానం చేసినా కూడా తొలగిపోదు, ఎవరి కర్మ వారు అనుభవించి తీరాల్సిందే అని చెప్పేసి కృష్ణుడు 2 నాణాలను ఇస్తాడండి ఆ బ్రాహ్మణునికి. అప్పుడు బ్రాహ్మణుడు అనుకుంటాడు, కృష్ణుడు తలుచుకుంటే ఎంతసేపు నా జీవితం మారడం, కానీ 2 నాణాలే ఇచ్చాడు, ఈ 2 నాణాలతో ఏమొస్తుంది అని ఆ బ్రాహ్మణుడు అనుకుంటూ నదీ తీరంలో చేపలు అమ్మే అతడి దగ్గరికి వెళ్ళగా అతడు చేపలు పట్టుకొని ఉంటుంటే అందులో 2 చేపలు కొట్టుకుంటూ ఉంటాయండి. అందులో ఒక చేపను
నీటిలో వదిలి అవి కొట్టుకుంటున్నారంటే, లేదు దీన్ని అమ్మితేనే నాకు డబ్బులొస్తాయి, ఎలాగైనా అమ్మాలి అని ఆ వేటగాడు అనగానే, సరే ఈ 2 నాణాలు తీసుకొని నాకే ఆ చేపని ఇచ్చేయని తీసుకొని తన కమండలంలో వేసుకొని ఆ చేపను నీళ్ళలో వదిలేసుకోవడానికి వెళ్తాడండి. అలా వదిలేసే టైంలో ఆ చేప తన నోట్లో ఉన్న రత్నాల్ని బయటకి వదిలేసి ఎళ్తుంది అండి. ఇక ఆ బ్రాహ్మణుడు నాకు రత్నం దొరికింది అని సంతోషంగా దారి వెంట వస్తుంటే దారిలో దొంగ కనిపిస్తాడు. ఇక ఆ దొంగను చూసి ఇతడు గుర్తుపట్టేసరికి ఆ దొంగ భయపడి, అమ్మో నన్ను గుర్తుపట్టేశాడు, మహారాజుకు చెప్తే నాకు శిక్ష పడుతుంది అని చెప్పేసి, మహారాజుకు చెప్పండి అని చెప్పేసి ఆ బ్రాహ్మణునికి ఆ నగల మూట ఇచ్చేసి వెళ్ళిపోతాడండి. ఇక ఈ కథ నుండి మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మొదట డబ్బులు ఇచ్చినప్పుడు అతనికి దక్కలేదు. ఎందుకంటే మొదటిసారి అతడు నేను గొప్పవాడిని అవ్వాలి అనే ఆశ తప్ప ఇంకోటి లేదు. అదే ఆ తరువాత ఇచ్చిన 2 నాణాలతో ఇక తన దగ్గర ఏమీ చేయలేనని ఆలోచించి జాలి అనేది వచ్చింది. ఆ జాలి వల్ల తనకున్న దరిద్రం అంతా తొలగిపోయింది. మనం ఏదైనా చేస్తే జాలి, దయతో చేయడం వలన ఎదుటివారి కర్మ పోతుంది. అలాగే కొంతమంది ఏ పని చేయకుండా అడుక్కోవడమే వృత్తిగా పెట్టుకున్న వారిని, అలాంటి సోమరిపోతులను సోమరులుగా మార్చకండి. ఇక ఈరోజు తారాబలం అండి. నిత్య నక్షత్రాన్ని ఆశ్లేష నక్షత్రంగా తీసుకుంటే అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార, భరణి, పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి నైదన తార, రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారికి విపత్తార, పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సంపద తార, అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో అండి, చాలామంది అనుకుంటూ ఉంటారు అమావాస్య రాగానే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, కారణాలు ఏంటి అని చెప్పేసి, అలాగే పౌర్ణమికి సంతోషంగా ఉంటున్నామని చెప్పేసి, ఇదంతా కూడా వాస్తు దోషం వల్ల జరుగుతూ ఉంటుంది అండి కొన్ని సందర్భాల్లో. ఇక శుక్లపక్షం నుంచి కృష్ణపక్షంలో ఇంబ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అండి. శుక్లపక్షం నుంచి అమావాస్య వస్తూ ఉండగా మనకి చంద్ర కాంతి అనేది తగ్గిపోతూ చీకటి అనేది వస్తుంది. అలాగే కృష్ణపక్షం నుంచి పౌర్ణమి వరకు చంద్రుని కాంతి పెరుగుతూ వెలుతురు అనేది వస్తుంది అండి. ఇలా కృష్ణపక్షం నుండి అమావాస్యలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది అంటే అప్పుడు ఒక శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టడం వలన ఆ దోషం తొలగిపోతుంది. రేపు ఉదయం పూజ అండి. ఏలినాటి శని, అష్టమ శని, శని దోషాలు తొలగడం కోసం రేపు శ్రావణ ఆఖరి శనివారం అండి. అమావాస్య గడియలు ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ క్లాక్ వైజ్లో 9 ప్రదక్షిణలు, యాంటీ క్లాక్ వైజ్లో 2 ప్రదక్షిణలు చేయండి. అలా చేసి తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఇలా చేయడం వలన డైలీ 27 ప్రదక్షిణలు చేస్తే ఎంత ప్రతిఫలమో అంత ఫలితం రేపు ఒక్కరోజు ఇలా చేయడం వలన వస్తుంది అండి. అలాగే రేపు ఆఖరి శ్రావణ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి వెంకటేశ్వర వజ్రకవచాన్ని పారాయణ చేయండి. ఇక ఈరోజు యోగక్షేమం అండి. వివాహం కాలేని వారికి వివాహ ప్రాప్తి కోసం కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి. ఇక భార్యాభర్తల మధ్య వేరే పర్సన్ వల్ల అంటే మూడో వ్యక్తి వల్ల గొడవలు జరుగుతూ ఉంటే వారు ఈరోజు సాయంత్రం సతీ సమేతంగా ఉన్న విష్ణు దేవాలయంలో బెల్లం పైన నెయ్యి వత్తులు వేసి దీపాన్ని వెలిగించి బాగా పూజించండి.